వీళ్ళందరినీ తీసుకొని వస్తున్నప్పుడు వీరందరూ సనుగుతూ గునుగుతూ ప్రయాసంతో ఎంతో భారంగా వస్తున్నారు. అలాంటి పరిస్థితిలో దేవుడు అందరినీ అరణ్యములో రాలిపోజేసిండు. కానీ దేవుడు శేషాన్ని మాత్రం మిగిల్చుకున్నాడు. హల్లెలూయా. ఆ మాటలు నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తూనే ఉంటాయి. శేషం అంటే మనము జల్లెడబడితే కదా కొన్ని గింజలు తాళంత పోయి గోధుమ గింజలు ఎలా ఉంటాయో అలాగా దేవుడు శేషాన్ని మాత్రం మిగుల్చుకుంటాడట. ఎక్కడైనా నోవాహు విషయంలోగానే కావచ్చు, జలప్రలయం ద్వారా అందరూ చనిపోయినా కానీ తనను తన కుటుంబాన్ని మాత్రం మిగిల్చుకున్నాడు. అట్లా దేవుడు మాత్రం తప్పకుండా నిశ్చయంగా తన శేషాన్ని మాత్రం మిగిల్చుకుంటాడు. తన కొరకు నిలబడేవారిని, తన కొరకు ఉన్నవారిని తప్పకుండా నిలబెడతాడు. హల్లెలూయా. ఆ విషయంలో మాత్రము దేవుడు ఎంతో నమ్మదగినవాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అంటే నాకు మా జీవితంలో కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. ఉపవాస ప్రార్థన అంటే మేము పరిచర్యకు రాకముందు సంఘంలో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే ఒక గ్రామానికి 2 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టేవాళ్ళం. ఎలా అంటే గ్రామానికి 2 రోజులు ఉపవాస ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు నేను పాస్టరు అక్షయ్ ముగ్గురమే ఉన్నాం. ఆ సమయంలో చిన్న బాబు ఎంత అంటే 1.5 2 years అంతే అక్షయ్. ఆ బాబుని ఎత్తుకొని నేను పాస్టర్ ముగ్గురమే వెళ్ళేవాళ్ళం. అప్పుడు అంటే పూర్తి పరిచర్యకి ఏమీ రాలేదు. మేము వెళ్ళినప్పుడు అందరూ ఇలానే కొద్దిమంది వచ్చేవారు. ఆ గ్రామంలో కూడా కొందరు పనికి వెళ్ళేవారు, కొందరు ఏదో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేవారు, లేకపోతే లేదు. మేము మాత్రము తప్పకుండా ప్రతి గ్రామానికి డబ్బులున్నా లేకపోయినా ప్రతి గ్రామానికి మేమైతే వెళ్ళేవాళ్ళం. మా ఫ్యామిలీతో సహా ముగ్గురం వెళ్ళేవాళ్ళం. అందరం అనుకునేవారు ఏమని అంటే, అరే వీరికి ఏమైనా పని పాట లేదా అని అనుకునేవారు. కొన్ని సందర్భాల్లో మా అమ్మ వాళ్ళు కూడా అనేది, మీరే ఊకే ఉపవాస ప్రార్థన వెళ్ళాలన్నా, భక్తిపరులా మీరేమైనా, మీకు కుటుంబము అప్పుడు రెంట్కే ఉండేవాళ్ళం మేము, మీకు ఇల్లు కిరాయి కట్టొద్దా, బాబు భవిష్యత్తు ఏందా అని అన్నారు. మాకు ముఖం పట్టుకొని నన్ను అన్న పరిస్థితిలో అయినప్పటికీ మాత్రం మేమైతే ఉపవాస ప్రార్థన మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఎక్కడికైనా ఏ గ్రామానికైనా మేమే ఫస్ట్ ఉండేది. మరి అది ఏంటి ఏమి అని మేము మాత్రం ఏ రోజు మాత్రము అసలు ఎందుకు వెళ్ళాలి ప్రార్థనకు అని ఎప్పుడు అనుకోలేదు. అంటే మాకు తెలియకుండా వెనుక మన ముందు బాగానే ఉంటారు ఎవరైనా, మా వెనుక మాత్రం అయ్యో వీరికి ఏం పని లేదా, ఏం పని పాట లేదా, వీళ్ళు ఎందుకు ఊకే ప్రార్థనకే అంటారు, మళ్ళీ వీళ్ళు ఏమి స్థితిలో ఉంటారు అని కూడా చాలా వినబడేది. కానీ వినబడినట్టు వెళ్ళిపోయే వాళ్ళం. హల్లెలూయా. కానీ ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి మాత్రం వేరు. అప్పుడు మేము ఎలా ఉండేదంటే ఒక పచ్చి మంచినీళ్ళు తాగే ఉపవాస ప్రార్థన ఉండేది. ఇప్పుడన్నా నిమ్మరసము, మజ్జిగ, అదొకటి ఇదొకటి కొంచెం ప్రయాణాలు ఎక్కువైతున్నాయి కాబట్టి వేడి చేస్తుందని ఇలాంటి మజ్జిగలు తీసుకోవడం జరుగుతుంది. కానీ అప్పుడైతే ఒక మంచినీళ్ళు తాగే సాయంత్రం 5-6 గంటల దాకా ఉండేది. దేవుడు అప్పటి నుండి దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించిండు. మా జీవితాలకు ఇది కొద్దిగానే అనిపించవచ్చు, కానీ బయటి వారు మాత్రం అప్పుడు చూసి ఇప్పుడు చూసిన వారు మాత్రం అంటూ ఉంటారు, దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా చేసిండు. ఎందుకు అంటే ఎవరు పట్టించుకోని పరిస్థితులు, అలాంటి పరిస్థితుల నుండి దేవుడు మిమ్మలను ఇంత వారిగా చేసిండు, అసలు మీకు ఏ కొదవ లేదు ప్రస్తుతానికి కానీ అని ఇప్పుడు మమ్మల్ని అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూసిన వారు ఇప్పుడు చూసి అంటూ ఉంటారు. హల్లెలూయా. అది మన గొప్పతనం కాదు, మన చదువు కాదు, మన ఉద్యోగం కాదు, మనది ఏది కాదు.
కేవలము మనం ఉపవాస ప్రార్థనలో అన్నింటికంటే శక్తివంతమైంది ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థనలో మనం కన్నీళ్ళు విడవాలి. ఫస్ట్ ఏంటంటే కన్నీళ్ళు విడవాలి. కన్నీళ్ళు విడవకుండే దేవుడు కొంచెం అంటే జవాబు త్వరగా రాదు. కన్నీళ్ళు విడవాలి. ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు కన్నీళ్ళు విడిస్తే దేవుడు త్వరగా జవాబిస్తాడు. హల్లెలూయా. ఇందును బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే కన్నీళ్ళు విడుస్తూ ఉపవాస ప్రార్థన ఉండాలి. ఉపవాస ప్రార్థన అంటే ఏదో వ్యర్థముగా మాట్లాడకుండా ఇటు అటు మన మనసు కూడా, మనం ఉపవాస ప్రార్థనకు వచ్చాం, మనం కూర్చుంటాం కానీ మన మనసు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తూ ఉంటుంది, అన్యమనస్కంగా ఉంటుంది, మన మనసు తిరుగుబాటు చేస్తూ ఉంటుంది, ఇతరులను మన మనసులో చీపుగా చూడడం జరుగుతూ ఉంటుంది. అలాంటివి ఏవైతే ఉంటాయో అప్పుడు దేవుడు మన జీవితాల్లో అసలు కార్యాలు చెయ్యడు. కాబట్టి మనము మనస్ఫూర్తిగా మనము ఉపవాస ప్రార్థనలో ఉన్నాము కనుక దేవునికే నేను ఈ హృదయం అంతా ఇస్తాను, కుమ్మరిస్తానని చెప్పినప్పుడు, మనం తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైజ్